ఆకట్టుకునే వ్యాఖ్యానం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగింది. ముందుగా పిల్లా సత్యనారాయణ మాస్టర్ శిష్యులచే భరతనాట్యం జరిగింది. రచయిత పైండా శ్రీనివాసరావు రచించిన ఆకట్టుకునే వ్యాఖ్యానం చేయడం ఎలా అనే పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆవిష్కరించారు. కార్యక్రమానికి బాదం ఉదయ సూర్యప్రకాశ్ అధ్యక్షత వహించారు. వర్మ మాట్లాడుతూ ఈ పుస్తకం యువతకు ఉపయుక్తమని అన్నారు. పుస్తక సమీక్షకులు చక్కని విశ్లేషణతో ఆకట్టుకున్నారు. రచయిత మాట్లాడుతూ విద్యాశాఖ అనుభవాలను ఆధారంగా తీసుకొని యువతకు ఉపయోగపడేలా పుస్తకం రూపొందించామని తెలిపారు. అనంతరం సన్మానాలు జరిపి సభికులకు పుస్తకాలను అందజేశారు. అనేక రాజకీయ, సామాజిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హై రేంజ్లో ఉండాలి, లో రేంజ్లో ఉండాలి, అన్నీ కూడా విపులంగా రాశారు. ఇందులో చక్కటి ఆకట్టుకునే వాక్యాలను రాశారు. కష్టాలు వస్తాయి పోతాయి, ఆస్తులు వస్తాయి పోతాయి, సుఖాలు వస్తాయి పోతాయి, కానీ పొట్ట మాత్రం వస్తే పోదు. జాగ్రత్త. తెలిసిందే ఎక్కడ ఇందులో ఆరోగ్యానికి సంబంధించి అంటే ప్రతి వాక్యంలోనూ కూడా నవ్వుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలన్నది లాస్ట్ వాక్యం అలా రాశారు. ఏదేమైనా పైండా శ్రీనివాసరావు గారు మన పిఠాపురంలో జన్మించడం, వృత్తిరీత్యా ఉపాధ్యాయుగా ఉండి ఎంతోమందికి మరి పైకి తీసుకురావడం, అదేవిధంగా ఈ పుస్తకం రాయడం, మరి తెలుగు వ్యాఖ్యానించడం అన్నది కనుమరుగైపోతుంది. చాలా చోట్ల కనుమరుగైపోవడం అంటే భాష కూడా కల్తీ అయిపోతుంది. మరి ఇటువంటి మహానుభావులు ఈ విధంగా రాబోయే తరం వారిని మరి ట్రైనింగ్ అవ్వడానికి, శిక్షణ పొందడానికి ఆయన చెప్పిన ఒక పుస్తకం అవసరం. ఈ పుస్తకం వల్ల కొంత అవగాహన ఉన్నా ఈ పుస్తకం వల్ల సిస్టమేటిక్గా యాంకరింగ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ తప్పులు దొరకకుండా. మరి నా పిఠాపురంలో ఉన్నాం, అందులో మన గ్రంథాలయంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మన శంకరరావు గారి ఆధ్వర్యంలో జరగడం, నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన శంకరరావు గారు మన ఊరు మన బాధ్యత. నేను ఎవరితో మాట్లాడినా నేను మన పిఠాపురం. ఎప్పుడు మన అన్నది మనసులోంచి వచ్చినప్పుడు, మన పైన శ్రీనివాసరావు గారు మన అన్నది నాభిలోంచి వచ్చినప్పుడు ఏంటంటే ప్రేమాభిమానాలతో వస్తుంది. ఎప్పుడు కూడా మన అన్నది మన నోటితో రాలేదంటే అభిమానం కొంచెం తక్కువ ఉన్నట్టు లెక్క. మన నియోజకవర్గం మీద కానీ, మన వాళ్ళ మీద కానీ, మన గ్రామాల మీద కానీ. అంటే మన ఊరు మన బాధ్యత అన్న ఒక మాట చాలా కింద వరకు, గుండెల వరకు వెళ్తుంది. అలాగే మన పిఠాపురం అన్న బాగా ఇది అది ప్రఖ్యాత. ఏంటంటే నాకు నిన్న మర్చిపోయాను, ఆర్టీఓ గారి ఒక అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, పేరు మర్చిపోయాను నేను. నిన్న నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసింది. నేను అప్పుడు ఆవిడని ప్రశంసించడం, కొంచెం నేను సహకరించడం జరిగింది. నాకు జ్ఞాపకం లేదు. గబా వచ్చి మా వర్మ గారు వచ్చారని చెప్పి మన పిఠాపురం ఉన్నారు. అంతమంది ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతలో ఉన్నారు. నాకు షాక్ అవ్వలేదు. ఎవరమ్మా అంటే సుష్మితానండి, నేను ఇప్పుడు ఆర్టీఓ చేస్తున్నానండి, గ్రూప్ 1 ఆఫీసర్ అని చెప్పి. చాలా నాకు మన పిఠాపురం ఆడపడుచు మరి ఆ విధంగా ఉండడం చాలా నాకు గర్వంగా అనిపించి అక్కడ స్వీట్ ప్యాకెట్ ఉంటే నాకు తిన్నాను, స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేసరికి అంటే మన అనేసరికి ఏంటంటే మనకు ఒక రోమాలు లెక్కపడుతూ ఉంటాయి. మన వాళ్ళు ఇలా ఉన్నారు. మన పైన శ్రీనివాసరావు చక్కటి పుస్తకం రాశారు. అలాగే రకరకాలు ఇక్కడి నుంచి క్రీడాకారులు కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ఒక ఫీల్ మనకు వస్తుంది. ఏదేమైనా ఈ పుస్తకం యాంకరింగ్ అంటే ఈవేళ సినిమా హీరోల కంటే ఎక్కువ వేళ సొమ్మ డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు యాంకర్ సొమ్మకే. ఆ విధంగా ఉంది కాబట్టి కొంత ఎంప్లాయ్మెంట్ కలుగుద్ది.
చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయినా ఈ పుస్తకం చదువుకుంటే ఒక చిన్న పెళ్ళి అయిందనుకోండి కనీసం 5-10 వేలైనా ఇస్తారు లోకల్గా ఉన్నప్పుడు. చక్కగా చదివితే దీన్ని పట్టుకుని ఫాలో అవుతే కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మరి చక్కగా ఆయన మాధుర్యంతో చక్కటి తేనె లాంటి పదాలతో మరి ఎక్కడికెక్కడ అన్ని వ్యాఖ్యానాలు కానీ సిస్టమ్ కానీ మళ్ళీ అందులోనే ఇంగ్లీష్లో కూడా రాశారు. మరి దీన్ని ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కొద్దిగా చదివాను. ఇది అందరికీ యువకులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది లైబ్రరీలో కూడా పెడితే మంచిది. అదేవిధంగా సేల్స్ వచ్చే విధంగా దీన్ని కూడా మరి అందరూ సపోర్ట్ చేస్తే మంచిదని తెలియజేస్తూ మరి పైన శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు ఇంకా మంచి పుస్తకాలు రాయాలని, ఆయనకి అష్టైశ్వర్యాలు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యం మరి అనుకుంటూ సెలవు.